నల్గొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలోని అవంతిపురంలో గల గిరిజన బాలుర పాఠశాలను తెలంగాణ రాష్ట్ర గిరిజన గురుకుల ప్రిన్సిపల్ సెక్రటరీ అడావత్ శరత్ శనివారం ఆకస్మికంగా సందర్శించి పాఠశాలలోని రికార్డులను తనిఖీ చేసిన అనంతరం విద్యార్థులతో మాట్లాడి మౌలిక వసతుల గురించి తెలుసుకున్నారు. అలాగే విద్యార్థులకు అందిస్తున్న పౌష్టికాహార పదార్థాల మెనూను పరిశీలించి విద్యార్థులకు ఏమైనా సమస్యలుంటే నేరుగా తనకు తెలియజేయాలని విద్యార్థులకు తన చరవాణి నెంబర్ను తెలియజేయడం జరిగింది. విద్యార్థులకు సంబంధించిన వంటకాలను పరిశీలించి విద్యార్థులకు అందిస్తున్న వంటలపై సంతృప్తి చెందినట్లు మీడియా ముఖంగా తెలియజేస్తూ ఈ పాఠశాలలో కొన్ని అంశాలపై అసంతృప్తి వ్యక్తం చేయడం జరిగింది. నేను మళ్లీ సందర్శిస్తానని, ఈ సమస్యలను సరిచేసుకోకపోతే తగిన చర్యలు తీసుకోబడతాయని సిబ్బందిని సున్నితంగా హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల యొక్క అధ్యాపక బృందంతో పాటుగా విద్యార్థులు పాల్గొన్నారు. అదేనా ఐదు సంవత్సరాలు పనిచేస్తారు. ఫస్ట్ పీరియడ్ 10th బి సార్, 10th ఏకి కంబైన్ చేశారు సార్. 10th ఎస్ సార్. ఎవరు తీసుకోవాలి? నార్మల్గా ఎవరు తీసుకోవాలి? కాబట్టి మరి ఎందుకు ప్రకారం ఉన్నాము సార్ మీరు అటే అలా ఫోటో మళ్ళీ వాళ్ళు చెప్పడం జరిగింది. మళ్ళీ ఇలాంటి రిపీట్ కావాలని చెప్పడం జరిగింది. రెండవది ఈరోజు మీరు చూస్తూ ఉన్నారు, ఇది కూడా డైనింగ్ కూడా చూసాం. కూరగాయలు మెనూ పాటించడం లేదని దృష్టిలో వచ్చింది. ఆ కాంట్రాక్టర్ని కూడా యాక్షన్ తీసుకోవడం ప్రిన్సిపాల్ చెప్పడం లేదు. జేసీ గారు కూడా నేను మాట్లాడతాను. అదేవిధంగా ఖచ్చితంగా మెనూ పాటించాలని డిప్యూటీ వార్డెన్కి హెచ్చరణ చేయడం జరిగింది. మళ్ళొకసారి రిపీట్ చేస్తే ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటాం జరిగింది. అదేవిధంగా పిల్లలతో కూడా ఇంటరాక్ట్ చేయడం జరిగింది. దే ఆర్ ఆల్సో వెరీ సాటిస్ఫైడ్. బట్ కొంత ఫెసిలిటీస్ బాగానే ఉన్నాయి. సో అక్కడక్కడ చిన్న ల్యాబ్సెస్ ఉన్నాయి. ఆ ల్యాబ్సెస్ని కూడా వాళ్ళకు అందరికీ ప్రిన్సిపాల్స్, వైస్ ప్రిన్సిపల్స్ చెప్పడం జరిగింది. సో ఫుడ్ కూడా నేను టేస్ట్ చేయడం జరిగింది, బాగానే ఉంది. సాంబార్ కూడా బాగానే ఉంది. కర్రీ ఇప్పుడు వండబోతున్నారు, బాగానే ఉంది. థ్యాంక్ యూ.